ఇప్పుడు ముగింపక మునుపు టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, ఏదో పాట ఉంది అనుకుంటా కదా హిందీలో, యేసుకే పీछे పీछే చలు జా. పాట భలే పాడతారు. జీవితం ప్రభా ఇంకా భరించలేను ప్రభా, ఇంకా చాలా ప్రభా, ఈ రాత్రి నిద్ర దయచేయి. ఐ కెనాట్ టాలరేట్ ఇట్ ఎనీ లాంగర్, ఐ క్యాంట్ బేర్ ఇట్. దేన్ని నేను సహించలేను, భరించలేను, చేత కాదు, ఇంక ఇప్పటికి చాలు, ఐ వాంట్ టు స్లీప్, నిద్రపోవాలా అని అనుకుంటా. యోబు 36:22, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవరు? ఈ ప్రశ్న అర్థం ఏంటంటే, ఆయన పోలిన బోధకుడు ఎవడునూ లేడు అనేది పాజిటివ్ వే ఆఫ్ టెల్లింగ్ థింగ్స్. క్వశ్చనింగ్ వే ఆఫ్ టెల్లింగ్ థింగ్స్ ఈజ్ దెర్ ఈజ్ నన్ లైక్ హిమ్ కాదు, హూ ఈజ్ లైక్ అంటు హిమ్. ఆయన వంటి వాడేవాడు, ఆయనను పోలిన వాడేవాడు, ఆయనను పోలిన బోధకుడేవాడు. దాని జవాబేంటి? ABCD అన్నీ పెట్టుకున్నా చివరికి లాస్ట్ ఏంటంటే నన్ ఆఫ్ ద అబౌవ్, నన్, ఎవడనూ లేడు. ఆయనకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు బైబిల్లో మనకు తరచూ కనిపిస్తాయి. ఈ పదజాలం, పద సంపద పరిచయం 15వ అధ్యాయం నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు మనకు పరిచయం చేశారు. మిరియాము ఇతరులు ఇలాగ పాటలు పాడుతూ వచ్చినారు. స్తుతి కీర్తనలకు యోగ్యుడు, పరిశుద్ధతలో ఆయన మహనీయుడు, నీ వంటి వాడు ఎవడు, హూ ఈజ్ లైక్ అంటు థీ. అక్కడ ఆరంభించబడిన ఈ ప్రశ్నల పరంపర ప్రభుని గురించి కొనసాగుతూనే వచ్చింది. అలాంటి దాంట్లో ఒకటి, ఆయనను పోలిన బోధకుడు ఎవరు? ఎలాగ బోధిస్తాడు మరి? ఆయన ప్రారంభిస్తాడు, ముగిస్తాడు. ఆయన ప్రారంభించిన 5 బోధలు చూసి ముగిస్తాం. మొదటి అధ్యాయం 1వ వచనం, మార్క్ చాప్టర్ 1:1. మార్కు 1:1. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఈ మాట ఆలకించండి. బిగినింగ్, యేసు ప్రభు సువార్త ప్రారంభం అని చెప్పుడు ఆరంభించినాడు. కింద రాసినారు, ఏం చెప్పినాడా? ప్రారంభ స్పీచ్ అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది కదా. కానీ సేమ్ మామూలుగానే చెప్పినాడు. బాప్తిస్మా ఇచ్చే యోహాను చెప్పిన కంటెంటే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. మనలాంటి వాళ్ళు అయితే నాదే కాపీ కొట్టాడు ఆయన అని అనుకుంటా. కానీ దైవవాక్యం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడానికి అరణ్యంలో కేకలు వేయించిన ఒక శబ్దం అని ప్రవక్తని యెషయా చేత వ్రాయబడినట్టు అనేక కొన్ని సంగతులు మనం ఇక్కడ చూస్తాం. యెషయా యొక్క ప్రవచన వాక్య భాగము యేసుప్రభు వారు ఇక్కడ ఆరంభించినట్లు మనకు పరిచయం. ఇక్కడ సువార్త, యేసుక్రీస్తు సువార్త కనుక మొదటిదేంటి? ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్. he began to preach the gospel of Christ. యేసు ప్రభు సువార్త బోధించేది, మనం సువార్త బోధించేదానికి ఎంత తేడా ఉందో చూడండి. అసలు అస్థిమస్కాంతం, తూర్పు పడమరలకు ఉన్నంత దూరంగా అనిపిస్తుంది. ఒక ఆయన్ని అడిగారంట, తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉంది, ఉత్తరానికి దక్షిణకి ఎంత దూరం ఉందంటే ఆయన అన్నాడు, చాలా దూరం ఉంది అన్నాడు. చాలా దూరం అంటే ఎంత దూరం ఉంది అంటే మా ఊరు హైదరాబాద్ అంత దూరం ఉందేమో అన్నాడు. అంటే కొన్నిసార్లు మనం అలాగే అనుకుంటాం. అంటే హ్యూమన్ ఇమాజినేషన్ ఎక్కడ దాకా పోతుందంటే మనకు తెలిసిన దాకే పోతుంది. ఇట్ డజంట్ గో బియాండ్ వాట్ వి నో. మనకు తెలియని వాట్ వి డు నాట్ నో, మనకు తెలియని దానంత దూరంగా మన యొక్క ఆలోచన పోదు. కానీ యేసుప్రభు యొక్క బోధ, ఆయన సంగతులు కూడా మనం ఎలాగ అనుకుంటామంటే మనకు తెలిసిన దగ్గరికే అనుకుంటాం. బట్ ఇట్ గోస్ ఫార్ బియాండ్ ద ప్రాఫెటిక్ వర్డ్. ఆయన ప్రవచనాత్మకమైన సందేశం యెషయా భక్తుడు చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారి యొక్క సువార్తలో రక్షణ, సాల్వేషన్, he began to preach the salvation. అందుకే బాప్తిస్మా ఇచ్చే యోహాను కొద్దిగా మాడిఫై చేసి, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము, కాలం సంపూర్ణమై ఉన్నది,
దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనే వాక్యము మనము గమనిస్తూ ఉంటాం. రెండవది 4వ అధ్యాయం మొదటి వచనం, మార్క్ చాప్టర్ 4:1. మార్క్ 4:1. ఆయన సముద్ర తీరమున మరలా బోధింప ఇప్పుడు మన మాట ఏంటి ఈ సెషన్లో? ఆరంభము. హౌ యు బిగ్యాన్ టు ప్రీచ్. ఇలాగ ఆయన బోధించడం ఆరంభించినాడు అనేది 5 విషయాలు మార్క్ సువార్తలో పరిగెరుకోవటానికి ఆరంభించినాం. మొదటి ద బిగినింగ్ ఆఫ్ హిస్ గాస్పల్. ఆయన సువార్త ఎలాగ ప్రకటించినాడో మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినాం. దట్ టాక్స్ అబౌట్ సాల్వేషన్, రక్షణ గురించి మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన సముద్ర తీరమున మరలా ఆరంభింపగా బహుజనులు ఆయన యుద్ధకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. వారికి చాలా సంగతులు ఆయన ఉపమాన రీతిగా బోధించినట్లు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. కనుక మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఆయన విత్తనాల గురించిన సంగతులు ప్రస్తావించినాడు. ఒక మనుషుడు వెళ్ళాడు, విత్తనాలు చేత పట్టుకున్నాడు, విత్తటానికి వెళ్ళాడు. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, మార్కు సూక్ష్మంగా చెప్పినాడు, మత్తయి స్థూలంగా చెప్పాడు. అంటే మెగా డిస్క్రిప్షన్ ఆఫ్ మాథ్యూ, మైక్రో డిస్క్రిప్షన్ ఆఫ్ మార్క్. ఇదే మత్తయి 13వ అధ్యాయంలో ఒక మనుషుడు వెళ్ళాడు, విత్తనాలు విత్తుతుండగా కొన్ని త్రోవలో పడ్డాయి, కొన్ని ఇంకెక్కడ పడ్డాయి, రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళతుప్పలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడ్డాయి మాత్రం 30 అంతలు 60 అంతలుగా ఫలించినాయని చాలా వివరంగా రాసినట్లు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదే అక్కడ ఉన్నది. కాకపోతే ఆయన ఒక పరలోక రాజ్యాన్ని గురించి చాలా సంగతులు రాస్తూ ఉపమానాల రీతిగా అదొక్కదానికి లైన్ షేర్ టెక్స్ట్ లేదా టైము స్పేస్ కేటాయించినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. విత్తనము దేవుని వాక్యం అని యేసుప్రభువే చెప్పినాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ద సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక ఈ దేవుని వాక్యము, ఈ బిగాన్ టు ప్రీచ్ ద స్క్రిప్చర్స్. ఆయనే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. తర్వాత కింద వచనాలకు వస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ టబర్నకిల్డ్ అమాంగ్ us. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించిన ఆయన పేరే యేసు. ఆయన దేవుని వాక్యం మనం నామము గలవాడని ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడింది. మరి వాక్యం ఎక్కడిత్తాలా? దారిలో ఇత్తాలా? ఎక్కడిత్తాలా? చాలా మన్నులేని రాతి నేలలో ఇత్తాలా? ఎక్కడిత్తాలా? కనబడిన స్థలాల్లో విత్తాలా? ఎక్కడిత్తాలా? ఎవరు దాన్ని పఠించుకొని స్థలాల్లో విత్తాలా? ఎక్కడ వాక్యం విత్తితే అది ఫలింపులోనికి వస్తుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము ఎక్కడిత్తాలో తెలియదు. అందుకే చాలాసార్లు సరైన విధానములో మన పరిచర్యకి ప్రతిఫలం కనిపించదు. 126వ కీర్తనలో చెప్పబడింది కదా, కన్నీటితో విత్తువాడు. విత్తే చాలా రకాలు ఉన్నది. ఎక్కడిత్తాలా, ఎట్లిత్తాలా, ఎవరిత్తాలా, ఎంతసేపు ఇత్తాలా, ఎలా విత్తాలా, ఒక్కో దాన్ని ఒక్కొక్క 5 పాయింట్లు చేసుకోండి. ఎక్కడిత్తాలా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పుడు జవాబు చెప్తా. ఎట్లిత్తాలా, ఎవరిత్తాలా, ఎందుకు ఇత్తాలా అనే ప్రశ్నలకు జవాబులు మీరే చూసుకో. 32వ అధ్యాయము యెషయా గ్రంథం. ఐజాయా చాప్టర్ 32 verse 20. 32:20. యెషయా 32:20. 32వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ఎక్కడ చల్లితే ధన్యులు? విత్తనాలు ఎక్కడ చల్లాలా?
వేర్. సమస్త జలముల యొద్ద నీళ్లున్న దగ్గర విత్తాలి. అప్పుడు అవి మంచి నీళ్ళలో పడి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తాయి. నీళ్ళు లేని దగ్గర విత్తుతుంటాం. ఆ నీళ్ళే మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు ఒక నది కలదు, దాని పాయలు సర్వోన్నతిని దేవుని పట్టడమును సంతోషపరుస్తున్నా. ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నది యేసుక్రీస్తు ప్రభువే. కనుక దైవవాక్యము ఆసక్తి కలిగిన వారికి తెలియజేయటం ఆశీర్వాదం. బైబిల్లో రాయబడింది, అలాంటి వాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ హీ దట్ సోయెత్ ద సీడ్ అట్ ద వాటర్స్. జలముల యొద్దనే విత్తనం విత్తవాడు ధన్యుడు. మూడోది చూస్తామా? మార్క్ సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు మార్క్, చాప్టర్ 11. మార్క్ సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. మార్క్ చాప్టర్ 11 వర్స్ 15. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్ట ఆరంభించినాడు. ఆయన ప్రారంభించేవాడు అనే దాని కొరకు ఇవి చెప్తున్నాం. ఏం ప్రారంభించినాడు? మొదటి సువార్త ప్రకటించడం ప్రారంభించినాడు. రెండవది వాక్యం ప్రకటించడం ప్రారంభించినాడు. మూడవది ఏం ప్రారంభించినాడు? దేవాలయంలో ఉన్న కాని కార్యములన్నింటినీ తొలగించి దాన్ని శుద్ధి చేయటానికి, దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయటానికి ఈ బిగాన్ టు శాంక్టిఫై ద టెంపుల్. దేవాలయాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఆరంభించిన. దేవాలయం ఎవరు? ఆయనే. మత్తయి సువార్తలో రాయబడింది కదా, బిహోల్డ్ గ్రేటర్ దెన్ ద టెంపుల్ ఈజ్ హియర్. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయనే యోహాను సువార్త ఆరంభ అధ్యాయంలో 2వ అధ్యాయమే కదా, ఆయనే చెప్పాడు కదా, దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీన్ని లేపుతా. వాళ్ళు అనుకున్నారు భౌతికమైన దేవాలయం కదా, అది చాలా ఏళ్ళుగా కట్టబడింది కదా, 40 ఏళ్ళు పై చిలుకు, దాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపేస్తాడని, ఎలాగ లేపేస్తాడు అని ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయం 21. యోహాను 2:21. జాన్ చాప్టర్ 2 వర్స్ 21. యూదులు ఈ దేవాలయము 20 కూడా చదువుతారు. 46 సంవత్సరాలు కట్టిరి, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గురించి మాట, ఆయన శరీరమే ఒక దేవాలయం. శరీరం అనే తెర ద్వారా మనం పరలోకంలో ప్రవేశించినట్లు ఆయన శరీరం మన కొరకై కొరడాలతో కొట్టించబడటానికి అప్పగించుకున్నాడు. అందుకే ఆయన రొట్టెను విరిచి శిష్యులకి ఇచ్చేటప్పుడు, దిస్ ఈజ్ మై బాడీ బ్రోకన్ ఫర్ యూ, విరువబడిన శరీరం, బ్రోకన్ బాడీ. సంఘము ఆ బ్రోకన్నెస్ గుండా వెళుతున్నప్పుడు ఈ మేక్స్ ద బ్రోకన్ బాడీ ఏంటిగా దేవాలయముగా ఆయన చేయాలని కోరుతాం. అందుకే ఇలాగ సమిష్టిగా మనం చేరి వచ్చినప్పుడు ఒక స్థలాన్ని మనం దేవాలయం అంటున్నాం. కానీ అది అక్షర సత్యము, కానీ ఆత్మలో 1 కొరింథీ 3:16 ప్రకారము, నోయింగ్ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ dwelleth in you. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు ఎరగరా. ఇది కూడా ప్రశ్నే. మీకు తెలియదా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. కనుక మనలో ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి ఈజ్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు దేవాలయం ఆయన్నే. అందరముగా మనం చేరి వచ్చినప్పుడు ఇలాంటి ఒక స్థలాన్ని ఆధారం చేసుకొని మనం ఆరాధన కొరకు, ప్రార్థన కొరకు, బైబిల్ స్టడీ కొరకు చేరి వస్తూ ఉంటాం. ఇది భౌతికమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం ఓ దినాన్ని విడిచిపెడతాం. కానీ మన ఆత్మ సంబంధమైన దేవాలయం
మన హృదయాన్ని మనము యేసుక్రీస్తు ప్రభువు రాకడ దాకా ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఆయనే మనకు దేవాలయముగా ఉండబోతున్నాడు. బిహోల్డ్ గ్రేటర్ దెన్ ద టెంపుల్ ఈస్ హియర్. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు యేసు. దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని కోరబడుతున్నాం. యేసు ప్రభువు అన్నాడు, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. యేసు ప్రభు బోధకి మా బోధకి నా బోధకి తేడా ఏమో చెప్పనా? చాలా తేడాలు ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఒకటి ఏంటంటే ఆయన ఏది చేసాడో అది బోధించాడు. మేము ఏది చేయమో, నేను ఏది చేయనో అది బోధిస్తాను. ఆయన ఏమన్నాడు? బీ హోలీ యాజ్ ఐ ఆమ్. నేను పరిశుద్ధుని అయిన ప్రకారం మీరును. మేము అలా కాదు, మేము ఎట్లున్నా పర్లేదు, మీరు మాత్రం బాగుండండి. 10 మంది తల్లిదండ్రులు చెప్తారు కదా, మాకు ఎట్లా చదువు అవ్వలేదు, మీరన్నా బాగా చదువు. మేము ఎట్లా బాగా, మీరన్నా బాగండి. తాగబోతు కూడా చెప్తుంటాడు తాగి రోడ్డు మీద పడి, ఇంకా తాగొద్దు రీ, మళ్ళీ పోయి రేపు తాగుతాడు. బట్ యేసు అలాంటి వాడు కాదు. ఈ ప్రీచ్డ్ వాట్ ఈ ప్రాక్టీస్డ్ వాట్ ఈ ప్రీచ్డ్. దట్ ఈజ్ యునిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడి ఇలాగ చేశాడు. ఈ ప్రీచ్డ్ వాట్ ఈ ప్రాక్టీస్డ్, ఈ ప్రాక్టీస్డ్ వాట్ ఈ ప్రీచ్డ్. ఏది బోధించినాడో అలాగ జీవించినాడు, ఏది జీవించినాడో అదే బోధించినాడు. మీలో చాలామంది బోధకులను చూసారు కదా, విన్నారు కదా. కొంతమంది బోధిస్తే మాత్రం గంటలు చెప్పినా మీకు చెవిలో తేనె పోసినట్లా ఉంటుంది. అయిపోయిన తర్వాత అప్పుడైపోయిందా, గంట సేపు అయిందా, అబ్బా దేవుడు ఎట్లా మాట్లాడతాడు, గుత్తలుగా పడుతుంటుంది, ద్రాక్ష గుత్తులు పడినట్లు. నేను చెప్పే మాటలు కాదు, యోబులో రాశారు, చూస్తారా? చూడు, వాక్యమన్నా చూస్తే ఎప్పుడైనా గుర్తుంటుంది. మమ్మల్ని అందరిని మర్చిపోయినా యోబు గ్రంథం 29:22. Job chapter 29 verse 22. యోబు 29:22. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండరి, గుత్తులుగా నా మాట వారి మీద ఎట్లుంటాయి కదా, గుత్తలుగు పడుతూనే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఇంక ఏరుకోవటానికి చేత కాదు, తినటానికి కూడా చేత కాదు, ఎక్కటొచ్చింది ఇంకా చాలు. దేవుని వాక్యం అలా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర తీసుకొని వస్తాడు. ప్రభా ఇంకా భరించలేను ప్రభా, ఇంకా చాలా ప్రభా, ఈ రాత్రి నిద్ర దయచేయి. ఐ కెనాట్ టాలరేట్ ఇట్ ఎనీ లాంగర్, ఐ క్యాంట్ బేర్ ఇట్. దేన్ని నేను సహించలేను, భరించలేను, చేత కాదు, ఇంక ఈ పూటికి చాలు, ఐ వాంట్ టు స్లీప్, నిద్రపోవాలా అని అనుకుంటా. అలా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే. ఇప్పుడు మామూలుగా బోధించేవాళ్ళంటే టైం చూసుకుంటాం, బైబిల్ మూసేస్తాం, ఆవలిస్తాం, అట్ట తిరుగుతాం, ఇటు తిరిగి ఎన్ని సిగ్నల్ చేసినా వదలట్లేదు బ్రదర్. అలాంటి వాళ్ళు కొంతమంది బోధకులు, ఓకేనా? మరి ఎవరి బోధ మనకి ఇనుబుద్ధి అవుతుంది అని అంటే, ఎవరు వాక్య ప్రకారము జీవించడానికి విషమంతైనా ప్రయత్నం చేస్తుంటారేమో అలాంటి వారి బోధలు ఏముంటుందంటే లైఫ్, జీవం ఉంటుంది, అది వినబుద్ధి. లేకపోతే చాలా గొప్ప పండితులు ఉంటారు, వినలేము. ఎందుకని? నో లైఫ్, జీవం లేదు దాంట్లో. ఎందుకని? దెన్ లైఫ్ ఈజ్ ఆపోజిట్ టు వాట్ దే లివ్, వాట్ దే ప్రీచ్. వారు ఏం బోధిస్తున్నారో దానికి వారి జీవితానికి పొంతనుండదు, అందుకే వినబుద్ధి కాదు. మందిరికి రాని వాళ్ళు ఇక్కడ నిలబడి చెప్పినారనుకో, దేవుని మందిరానికి క్రమంగా రండి అని, కింద కూర్చున్న మనకేం వెంటనే వస్తుంది, ఈయన వస్తున్నాడా, మనకి తెలియకుండానే డిఫాల్ట్ థాట్ అది వస్తుంది. అలాగే పొరుగు వారిని ప్రేమించడి అంటే డిఫాల్ట్ థాట్ ఏమొస్తుంది, ఈయన ప్రేమిస్తున్నాడా. మాలాగా బయట నుండి వచ్చిన వాళ్ళైతే మీరు ఏమీ అనుకోరు కనుక చెల్లిపోద్ది. స్థానికులకైతే ఇవన్నీ ప్రశ్నల పరంపర. ఒకవైపు చెవుతో వింటూనే ఉంటారు, ఓవైపు మైండ్ పనిచేస్తుంటుంది. మల్టీ టాస్కింగ్ అండి మైండ్.
అన్ని విండోస్ ఓపెన్ చేసుకొని ఉంటుంది. ఏ విండో కావాలంటే ఆ విండో ఓపెన్ అవుతుంది. ఆలోచన విండో కావాలంటే, వినే విండో కావాలంటే, బయటికి వెళ్ళే విండో కావాలంటే, ఏ విండో కావాలంటే ఆ విండో ఓపెన్ చేసుకుని ఆ విండోకి మాత్రమే అప్పుడు మనం ఆపరేట్ చేస్తాం. యేసుప్రభు అలాంటి వాడు కాదు. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. కానీ భౌతికమైన దేవాలయం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరాడు. మనమును ఆత్మ సంబంధమైన దేవాలయముగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనసు కట్టబడుతూ ఉన్నాం. కనుక సజీవమైన రాళ్ళ వలె ఆ దేవాలయముగా కట్ట. ఎఫెసీ పత్రికలో కూడా మనం చూడవచ్చు. మనం దేవాలయమై ఉండుటకు వృద్ధి కట్టబడుతున్నాం. దేవాలయం కంటే గొప్పవాడు యేసుప్రభు. సాంక్టిఫికేషన్, పరిశుద్ధత. 4-5 చూసి ముగిస్తామా? మార్కు సువార్త 10వ అధ్యాయం 32, 10:32. వారు ప్రయాణమై యెరూషలేము నుండి వెళ్ళుచుండరి. యేసు వారికి ముందుగా నడుచుండగా వారు విస్మయం పొందరి, వెంబడించి వారు భయపడరి. అప్పుడైన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియచెప్ప ఆరంభించి he began to speak about the suffering he is going to endure. ఆయన యెరూషలేములో ఎలాంటి శ్రమ పొందనై ఉన్నాడు. అది అందరికి చెప్పలేదు, పబ్లిక్ కాదు ఇది. దిస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్, దిస్ ఏ ప్రైవేట్ మీటింగ్. ఇందాక 4వ అధ్యాయంలో జనసమూహం అందరూ వచ్చినాడు, వాళ్ళకి బోధించినాడు. వాళ్ళకి విత్తనాలు వాక్యం పబ్లిక్. వెన్ ఇట్ కమ్స్ టు ద సఫరింగ్ ఇట్స్ ప్రైవేట్. శ్రమలు అనేవి వచ్చినప్పుడు ప్రైవేట్గా వాళ్ళని మాత్రమే పిలిచి ఇక్కడ రాసినారు కదా. ఆయన బోధింపు వారికి ఆజ్ఞాపించి. యేసుప్రభు ముందు నడుస్తున్నాడు, యేసుప్రభు వెనక వీరు నడుస్తున్నారు. మనం ఎలాగ నడవాలి? యేసుప్రభు ముందు నడిస్తే వెనక నడవాలా? మనం వెనక ముందు నడిస్తే ఆయన వెనక నడవాలా? చెప్పండి, ఎలాగ నడవాలా? ఏం చెప్పరా? ఏం చెప్పకపోతే ఏమని అర్థం అంటే ఇంట్రెస్ట్ లేదన్నా అర్థము, ఆకలేస్తుందన్న అర్థం, అలసిపోయామని అని అర్థము. ఇలాగ రకరకాల అర్థాలు వస్తాయి. కనుక మౌనం అర్థంగీకారం కాదు, అనేక అర్థాలు. వెరీ గుడ్. చెప్పండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 32లో నేను చదివాను కదా. యేసు వారికి ముందు నడుచుచుండగా, ఆయన మనకు ముందు నడవాలి. ఈ షుడ్ గో బిఫోర్ అస్ అండ్ వీ షుడ్ ఫాలో హిమ్. మనం ఆయన వెంబడించాలి. అందుకే బైబిల్ రాయబడింది కదా ప్రకటన గ్రంథంలో, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినో ఎక్కడికి అంతా వెళ్ళాలని. ఏదో పాట ఉంది అనుకుంటా కదా హిందీలో, యేసుకే పీछे పీछే చలు జా. పాట భలే పాడతారు. జీవితం ఆయన ఒక దారి, మనం ఒక దారి. ఆయన హైదరాబాద్ దారి, మనం బాంబే దారి. ఎప్పుడు కలిసేది? ఎక్కడ కలిసేది? ఎట్లా కలిసేది? ఆయన ఇంటే నేను పోతా, ఆయన ఇంటే పోతా, ఆయన ఇంటే పోతా అని పాట పాడుతూనే ఉంటాం. కానీ ఆయన ఒక దారిలో, మనం ఒక దారిలో పోతూ ఉంటాం. కనుక సఫరింగ్, శ్రమలైన మార్గం, కలువరి మార్గం, సెలవు మార్గం, ఇబ్బందికరమైన మార్గం. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడంతా ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారు కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా అవి చూసినాం. మొదటిది ఏంటి? ద బిగినింగ్ ఆఫ్ గాస్పల్, సువార్త ఆరంభం, సాల్వేషన్. రెండవది ఏంటి? ద బిగినింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్య బోధ ఆరంభం. మూడవది ఏంటి? ద బిగినింగ్ ఆఫ్ సాంక్టిఫికేషన్, దేవాలయమును పరిశుద్ధపరచడానికి ఆరంభించినాడు. నాలుగవది ఏంటి? ద బిగినింగ్ ఆఫ్ హిస్ సఫరింగ్, ఆయన శ్రమలను గురించిన సంగతులు వారికి చెప్పడం ఆరంభించిన. ఐదవది అక్కడ చూసి ముగిస్తామా? మార్కు సువార్త 14:33. Mark chapter 14 verse 33.
మార్కు 14:33. పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. He began to offer himself as a sacrifice. మన కొరకై ఆయన సిలువకు వెళ్ళక మునుపు గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులు వలె మారునట్లుగా దైవ సన్నిధిలో ప్రార్థన చేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. తండ్రి, ఈ గిన్నె తీసివేయి, కానీ నా చిత్తం కాదు, మీ చిత్తమే సిద్ధించును గాక. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. ద బిగినింగ్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. ఆయన శిలువ మీదకి ఎక్కక మునుపు తను తాను మన కొరకై చేసిన ప్రార్థన అక్కడ జ్ఞాపకం చేయబడతాం. నేను మీతో చెప్పిన మాట అందరితోనూ చెప్పుచున్నా. నేను డివైన్ పర్సన్. ఆ నేను అనే దైవిక వ్యక్తి ఆయన యేసు యొక్క బిరుదులు మార్క్స్ వార్త 13:5 చూసినాం. దాంట్లో ఒక బిరుదు బోధకుడు. ఆ బోధకుడు ఎలాగ బోధ ఆరంభించినామో ఇప్పుడు 5 సంగతులు చూసినాం. మళ్ళీ ఆ బోధకుడు ఎలాగ బోధగా ముగించినాడో అది ఇప్పుడేం చెప్పండిలేండి. బోధకుడి దగ్గర ఉంటే మిగతా దగ్గర కూడా మనం వెళ్ళాలి కదా, అంశం అయిపోవాలి కదా. ఇప్పుడు ముగింపక మునుపు టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, ఆయన వల్లే మనము జీవించాలని కోరబడుతున్నాం. ఆయన అన్నీ ఆరంభించినాడు మన కొరకై. ఆయన ఏది ఆరంభించిన అర్ధందానగా ముగించడు. వాట్ ఎవర్ ఇట్ బిగిన్స్ ఇట్ కంప్లీట్స్. అని దాన్ని ముగిస్తాడు. అందుకే పౌలు అన్నాడు, మనలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు అంతం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్మచ్చు. మనలో ఈ సువార్త ఆరంభించినాడు, మనలో ఈ వాక్యం ఆరంభించినాడు, మనలో ఈ పరిశుద్ధత ఆరంభించినాడు, మనలో ఈ శ్రమల మార్గం ఆరంభించినాడు, మనలో ఈ సాక్రిఫైస్ పాత్ర గెత్సేమనే తోట అనుభవాన్ని ఆరంభించినాడు. ఇది ఆయన రాకడ దాకా ఆయన కొనసాగించాలనే ఉద్దేశం. కనుక ఆరంభించింది అంగీకరించి అంతం వరకు కొనసాగునట్లుగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ మెలకువగా ఉండనట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక.